ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన తైత్తిరీయోపనిషత్తులో ఇప్పుడు రెండో వల్లిలో ఉన్నాము. బ్రహ్మానంద వల్లిలో పోయిన వారము రెండో అనువాక కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు మనము పంచకోశ వివరణ చేస్తూ ఉన్నది మన ఉపనిషత్తు. దాన్ని తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. మనమున్నాము. మనం అన్నింటికీ ఆధారమై ఉండగా, మనల్ని ఆధారం చేసుకుని, ఆత్మను ఆధారం చేసుకుని, దానిపైన ఆనందమయ కోశమన్న చొక్కా, దానిపైన విజ్ఞానమయ కోశమన్న చొక్కా, కోశం అంటేనే అది కోశం. దానిపైన మనోమయ కోశమన్న చొక్కా, దానిపైన ప్రాణమయ కోశమన్న చొక్కా, దానిపైన అన్నమయ కోశమన్న చొక్కా, ఇట్లా 5 చొక్కాలు తగిలించుకుని ఉన్నామనుకోండి. నేను నా కుడి చెయ్యి కదిలించానంటే, అది తగిలించుకున్న మొత్తం 5 చొక్కాలు వాటి చేతులు కదులుతాయి. నేను ఒకవేళ ఎడం చెయ్యి కదిలించాననుకోండి, ఆ చొక్కాకున్న ఎడం చెయ్యి మొత్తం కదులుతాయి. అయితే మనం ఏం చూస్తామంటే, ఆ పైన ఉన్న చొక్కా ఒక్కటి చూసి అదొక్కటే కదులుతుంది. అది నేననుకుంటాము. మన అన్యాయం ఎట్లా ఉంటుంది అంటే, ఆ పైన అన్నమయ్య కోసం ఆ స్థూల దేహమేదున్నదో చర్మము, అది కదులుతుంటే ఓహో! నేను కదులుతున్నాను, ఇది నేను అనుకుంటాము. కాదు. ఆ అన్నమయ్య కోసం ఏదున్నదో చర్మం కప్పి ఉన్న స్థూల దేహము, మాంసము, మజ్జ, మలము, మూత్రము, రక్తము, ఎముకలు వీటన్నిటితో కూడి ఉన్నదేదున్నదో కాళ్ళు, చేతులవని అదంతా పైన ఉన్న చొక్క. అదొక్కటి చూసి అది నేననుకుంటున్నాము. దానికి లోపల దాన్ని నింపుతూ కంప్లీట్‌గా నింపుతూ ఒకవేళ గాలి వీచిందనుకోండి ఫుల్లుగా, అప్పుడు చొక్కా గూడా నిండా ఉన్నట్టనిపిస్తుంది. గాలి లేదనుకోండి ఫ్లాట్‌గా పడుంటుంది ఆ చొక్కా. అట్లానే మన శరీరము నిండుగా పూర్ణంగా ఎందుకున్నది అంటే, గాలి పూర్తిగా నిండి ఉన్నది. లేకపోతే ఫ్లాట్‌గా ఉంటుంది కర్రలాగా. ఆ నిండా గాలి నిండి ఉన్నదేదున్నదో అది ప్రాణమయ కోశము. అది గూడా మొత్తము నఖశిఖ పర్యంతము నిండుతుంది. ఏదో ఒక బెలూన్‌లో నిండినట్టు. దాన్ని ప్రాణమయ కోశమన్న చొక్కా అనుకో. రెండో చొక్కా నెక్స్ట్ లేయర్. ఫస్ట్ పైన లేయర్ అయిపోయింది గదా! దాని లోపల లేయర్. దాని తర్వాత అక్కడికే అయిపోలేదు. ఉత్త ప్రాణముంటే ఆ చొక్కా చేతులు, కాళ్ళు కదిలించి కర్మలవన్నీ చేయలేదు. అందుకోసము మనసు పని చేస్తుండాలి. అందుకని అది మూడో లేయర్. లోపల ఉన్న మూడో లేయర్. దాని లోపల ఉత్త మనసు పనిచేస్తే సరిపోదు. దానికి బుద్ధి గూడా తగులుకుని ఉండాలి. అందుకని జ్ఞానమయమన్న లేయరు. దాని వెనకాల నాకు ఏదైనా ఒక పని చేస్తే సంతోషం అనిపిస్తేనే చేస్తాను. నాకు సంతోషం అన్నది లేకపోతే రోబోట్‌లాగా కర్మలెందుకు చేస్తాను? చెయ్యను. కానీ సంతోషం ఒకవేళ అనిపిస్తుంది, నాకు తృప్తి కలుగుతుంది, నాకు సుఖంగా ఉంటుంది అని ఏదైనా కారణం ఉంటే అప్పుడు కదిలి కర్మలు చేస్తాను గాబట్టి, ఆ ఆనందమయ కోసం వీటన్నిటికి మూలం. ఏదైనా ఒక విషయానికి నాకు సంతోషం అనిపిస్తుంది, సుఖం అనిపిస్తుంది, ఏదో తృప్తిగా అనిపిస్తుంది గాబట్టి నేను చేస్తాను అన్న ఆనందమయ కోసం దగ్గర నుంచి, సరే ఈ పని చేస్తే నాకు ఆనందం గాబట్టి ఇట్లా చేస్తాను అని జ్ఞానమయ కోసం కదులుతుంది. ఇట్లా చెయ్యాలి అంటే నాకు ఇష్టమున్నది నేను చేస్తాను అని మనోమయ కోసం కదులుతుంది. అందుకు ప్రాణం ఉండాలి గాబట్టి ప్రాణమయ కోసం కదులుతుంది. ఎందుకు అంటే మనసున్నది, చేసే తెలివితేటలు ఉన్నాయి, చేస్తే నాకు చాలా సంతోషం ఉంటుందని తెలుసు గానీ, చెయ్యడానికి ప్రాణం లేదో, తగినంత ప్రాణం లేదో అంటే చెయ్యలేము. కాబట్టి ఇవన్నీ ఉన్నాయంటే ప్రాణమయ కోసం అన్న చొక్కా కదులుతుంది. ప్రాణం కూడా ఉన్నది, చేస్తే కర్మలు నాకు ఆనందం వస్తుంది. ఈ మధ్యలో ఉన్న ఇష్టము ఉన్నది, చేసే తెలివితేటలు ఉన్నాయంటే పైన యాక్చువల్‌గా ఇంకప్పుడు ఫైనల్లీ ఆ జడ పదార్థము, ఆ ఎముకలు, మజ్జ
రక్తము, మాంసం, మలము, మూత్రంతో నిండి ఉన్న దేహము ఇంకా అప్పుడు ఫైనల్లీ అది కదులుతుంది. లేకపోతే అది పడుంటుంది అట్లా కర్రలాగా. ఏదో దుంగలాగా. నిద్రబోయినప్పుడు ఏం జరిగింది? ప్రాణం ఒక్కటి కదులుతుంది. కానీ మనసు లేదు. అట్లానే దాని వెనకాల జ్ఞానము, తెలివితేటలు లేవు. నిద్రపోతే తెలివి తప్పి పడుంటాము. దాని వెనకాల ఆనందం అంటే ఇంక ఈ బాహ్యమైన ఆనందం గాదు, ఆత్మానందమే గాబట్టి, లోపలెక్కడో ఉంటాము. ఇవన్నీ మిస్ అయ్యేసరికి ప్రాణంతో ఉన్నా గూడా దేహము ఏదో మొద్దులాగా పడుంటుంది గానీ కర్మలు చెయ్యదు మరి. అది కదలదింక. దానివల్ల మనకేమర్థమైతుంది? ఈ పైన చొక్కా దానంతట అది కదలట్లేదు. దానికంత అవకాశం లేదు. ఆ లోపల మిగిలిన కోశాలు చొక్కాలన్నీ ఉండాలి. కానీ ఆ చొక్కాలన్నీ ఉన్నంత మాత్రాన మళ్ళీ పనికిరాదు. అవి వాటంతట అవి ఉండలేవు కూడా. ఈ మొత్తం ఆనందమయ కోసం నాకు ఈ పని చేస్తే ఎంతో ఇష్టం. నాకు వాడిని చూస్తే ఎంతో సంతోషం. నాకు ఇక్కడ కూర్చుంటే ఎంతో సుఖం అని అనిపించాలి అంటే, ఆ అనాత్మలన్నీ కూడా నావి, నావి అన్న భావన ఒకటి ఉండాలి. ఆ అనాత్మలు నావి అనిపించకపోతే ఈ సుఖాలు, సంతోషాలు అవన్నీ ఉండవు మరి. ఇది నేను చేసుకున్న వంకాయ కూర నేను తిన్నానంటే ఎంతో తృప్తి. అనిపించాలి అంటే అది నాదే అనిపించాలి. పక్కన వాడేంటో వండుకొని వాడు తింటూ ఉంటే నాకెందుకు తృప్తిగుంటుంది? మమత్వం లేదు కదా అక్కడ. నాది అన్నది ఫీలింగ్ లేదు గాబట్టి, నాకేం తృప్తి లేదు, సంతోషం లేదు, సుఖం లేదు. నాది అంటే నాకు సుఖము. ఈ నాది అన్న భావన ఎక్కడి నుంచొస్తుంది? నేను అన్న కారణంగా వస్తుంది. ఆ నేను అన్నదేదున్నదో ఆత్మ ఒరిజినల్ దాన్ని బెట్టుకుని ఈ డూప్లికేట్స్ అన్నీ రియాక్ట్ అవ్వుకుంటూ వస్తాయి. మళ్ళీ అదే నేను ఒరిజినల్ నా వల్లే ఈ డూప్లికేట్స్ అన్నీ కదులుతుంటే, నేనే మళ్ళీ ఆ ఫైనల్ డూప్లికేట్‌లోకొచ్చి, ఆ మలము, మూత్రము, మాంసము, మజ్జ, రక్తము, ఎముకలతో నిండి ఉన్న పైన ఫైనల్ లేయర్ చూసి, దానికున్న మాంసపు గుడ్లతో దాని దేహాన్ని జూసుకొని, ఇది నేననుకోవడం వల్ల, మొత్తం కాంప్లికేషన్ ఆ దేహాత్మ భావనంతా అందుకని కలుగుతున్నది. వీటన్నింటికి అసలు మూల కారణమైన నేనేమున్నానో, నా వల్ల ఇవన్నీ కదిలి కర్మలు చేస్తున్నాయి, అనుభవాలు పొందుతూ ఉన్నాయి. అవి కర్మలు చేయడానికైనా, కర్తృత్వానికైనా, అనుభవాలు పొందడానికైనా, భోక్తృత్వానికైనా నేనన్న ఆధారం ఉన్నది కాబట్టే. ఇప్పుడు దీన్ని మనకు అర్థమయ్యే విధంగా లేయర్స్ అన్నీ విప్పి, విప్పి, విప్పి చూపిస్తున్నది మనకు మన తైత్తిరీయం. ఒక్కొక్క లేయర్ విప్పదీస్తుంటుంది, చూపిస్తూ ఉంటుంది మనకు. ఈ లేయర్స్ అన్నీ కూడా మళ్ళీ ఆత్మలే. ఇవన్నీ నేను గాకపోయాయేంటి? అన్నీ నేనే. నా పైన నేను తగిలించుకున్న ఆనందమయ కోసమన్న చొక్కా గూడా నేనే. అది మళ్ళీ వేరుగా లేదు. దాని పైన నేను తగిలించిన ఇంకొక జ్ఞానమయ చొక్కా గూడా నేనే. నాది గాదు నేను. దాని పైన ఉన్న మనోమయమన్న చొక్కా గూడా నేనే. నాది గాదు నేను. దాని పైన ఉన్న ప్రాణమయ చొక్కా గూడా నేనే. ఆ పైన ఉన్న దేహమయ చొక్కా, అన్నమయ చొక్కా గూడా నేనే. ఇవన్నీ గూడా ఆత్మలే మళ్ళీ. ఇవన్నీ నేను గాకుండా పోలేదు గాబట్టి, ఇవన్నీ ఆత్మలే. అందుకనే ఆ పైన ఉన్న ఫైనల్ ఫిఫ్త్ చొక్కా ఏదున్నదో, రక్తం, మాంసం, మలం, మూత్రంతోటి నిండి ఉన్న తిత్తి, దాన్ని చూసుకొని నేనంటాను గదా! అనొచ్చు. అది గూడా దేహాత్మ అని పిలుస్తారు. దాన్ని గూడా దేహాత్మ అని పిలుస్తారు. అది గూడా నేనే అన్న భావనతోటే నడిపిస్తూ ఉంటుంది. అది దేహాత్మ. దాని లోపల ఉన్న దానికి గూడా ఆత్మ అని పేరున్నది మరి. అది గూడా ఆత్మస్వరూపమే. అయితే ఆత్మ యొక్క ఇంకొక వికారం. దాని పేరు ప్రాణాత్మ లేదా జీవాత్మ. ఎందుకంటే జీవమన్నా, ప్రాణమన్నా ఒకటే మరి. దాని లోపల ఉన్న మనోమయ ఆత్మ ఉంది గదా! మనసే ఆత్మ. నా మనసుని చూపించి వీళ్ళు నాకు ఆత్మీయులండి అంటే నాకు మనసుకు దగ్గరగా ఉన్నవాళ్ళని అర్థం. ఆత్మీయులు అంటే ఆ ఆత్మకు దగ్గరగా ఉన్నవాళ్ళు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. అట్లానే ఆత్మ శుద్ధి చేసుకోవాలి అంటే ఏదో బుద్ధిని శుద్ధి చేసుకోవాలి. అక్కడ అప్పుడు జ్ఞానము ఆత్మ అంటే. నా ఆత్మ ఎంతో శాంతించిందండి. ఆత్మ సుఖము అనుభవిస్తున్నాను అంటే అక్కడ ఆనందము.
అప్పుడది ఆనందమయ కోశం, ఆనందమయ ఆత్మ. ఇవన్నీ గూడా ఆత్మలే. అయితే మరెట్లా తెలుస్తుంది అన్నీ ఆత్మలే అయితే? అసలు ఏ ఆత్మ ఏదో అని ఎట్లా తెలుస్తుంది అంటే, ఆఫ్‌కోర్స్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వీడు నాకు ఆత్మీయుడు అంటే, వాడు నాకు మనసుకి దగ్గరగా ఉన్నవాడు అని అర్థం. వీడు నాకు ఆత్మజుడు అంటే, నా ఆత్మ నుంచి జన్మించినవాడు. ఎవరినైనా ఫిజికల్‌గా, భౌతికంగా ఒక బాడీని జూపించి లేతే మన భారతంలో, భాగవతంలో అట్లా రామాయణంలో దశరథాత్మజః అని చెప్తారు. అంటే దశరథుడికి ఆత్మజుడు. దశరథుడి మనసు నుంచి గాదు రాముడొచ్చింది. దశరథుడి బాడీ నుంచి. దశరథుడికి ఆయన భార్యకు కలిగిన పుత్రుడు. కాబట్టి అది ఓన్లీ భౌతికమైన బయోలాజికల్ రిలేషన్‌షిప్. అయినా గూడా నా ఆత్మజుడు అని దశరథుడు ఎందుకు చెప్తాడు? ఎందుకు అంటే దేహాత్మ భావన నుంచి చెప్తారు. ఇక్కడ ఆత్మజుడు అంటే ఆత్మ అన్నప్పుడు దేహము. అక్కడ ఆత్మీయులు అన్నప్పుడు ఆత్మ అంటే మనసు. అక్కడ ఆత్మ శాంతి అంటే ఏదో చిత్తము. లేతే ఆత్మశుద్ధి అంటే ఏదో చిత్తశుద్ధి అని ఇట్లా వేరువేరుగా ఎట్లా తెలుస్తాయి ఆత్మ అని పిలిచినప్పుడు? ఆ పదం ఒక్కటే గదా! దాన్ని వేరుగా ఎట్లా చూడాలి? ఏ చొక్కా అనుకోవాలి నేను? అని అనుమానమొస్తుంది మనకప్పుడప్పుడు. ఆ అనుమానం ఎప్పుడు తొలగుతుంది అంటే ఏం చెప్తున్నారని కాంటెక్స్చువల్‌గా చూడాలి మనము. మనకు ఇన్ని లేయర్స్ ఉన్నాయని తెలియాలి. ఇన్ని లేయర్స్ కూడా అదే పేరుతో ఉంటుంది అని తెలియాలి. అయితే ఇన్ని లేయర్స్ వేరే వేరేగా ప్రవర్తిస్తుంటాయి. వాటి స్వభావం వేరు అని తెలియాలి. అయితే వీటన్నింటికి మూలమేది అని కూడా తెలియాలి. అప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ చాలా మటుకు తగ్గుతుంది. లేదా అసలు పూర్తిగా నశిస్తుంది. ఇదెట్లా అర్థం చేసుకోవచ్చంటే, ఒకానొక సమయంలో ఒక 20 సంవత్సరాల కింద అట్లా నేను ఒకప్పుడు పీడబ్ల్యూసీ అని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్‌లో పని చేస్తూ ఉన్నప్పుడు, మాకొక ప్రాజెక్ట్ లీడ్ ఉండేవాడు. ఆయన పేరు ఆర్తురో జావాలా. ఆయన్ని ఆర్ట్ జావాలా అని పిలిచేవాళ్ళు. మేము ప్రాజెక్ట్‌లో జాయిన్ అయిన కొత్తలో ఆయన ఏదో లంచ్ టైమ్‌లో మాతోటి మాట్లాడుతూ, ఆయన పేరు గురించి కొంత చెప్పుకుంటూ వచ్చాడు. నా పేరు ఆర్ట్ జావాలా. మా నాన్న పేరు ఆర్ట్ జావాలా. మా తాతయ్య పేరు ఆర్ట్ జావాలా. మా ముత్తాత గారి పేరు ఆర్ట్ జావాలా. వాళ్ళ నాన్న పేరు ఆర్ట్ జావాలా. నేను నా కొడుక్కు గూడా ఆర్ట్ జావాలా అని పెట్టాను అని జెప్పాడు. వాళ్లకు పుట్టిన కొడుకుల్లో మొదటి వాడికి ఆటోమేటిక్‌గా ఆర్ట్ జావాలా అని పెడతారు. అది వాళ్ళ వంశాచారం. వాళ్ళ కులాచారం. అయితే మేము అడిగాం మరి కన్‌ఫ్యూజన్ ఉండదా అంటే, ఉంటుంది అని చెప్పాడాయన. ఉంటుంది. అయితే వాళ్ళతో మాట్లాడే వాళ్ళకి ఎంతమంది ఆర్ట్ జావాలాలున్నారు అని తెలియాలి. ఎవరికెవరు ఏమవుతారని తెలియాలి. వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్న సమయంలో ఎందుకంటే ఈ ఆర్ట్ జావాలాలందరూ పేరొకటే అయినా గూడా వాళ్ళ స్వభావాలు వేరు గదా! వేరే వేరే మనుషులు గాబట్టి, వేరే వేరే స్వభావాలు గాబట్టి, దానివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని అర్థం చేసుకోవాలింక లోకల్‌గా. మాట్లాడుతూ ఉన్న వాళ్ళే వీడు ఏ ఆర్ట్ జావాలా, లేతే ఏ ఆర్ట్ జావాలా గురించి మేము మాట్లాడుకుంటున్నామని వాళ్ళకి తెలియాలింక సొంతంగా. కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొత్త వాళ్ళకి ఇంకా ఎక్కువ కన్‌ఫ్యూజన్ ఉంటుంది. వేరే చోట్ల కూడా కొంతమందికి ఏదో ఒక పేరుంది అంటే, ఏదో జాన్ స్మిత్ అనున్నది అంటే, జాన్ స్మిత్ జూనియర్, జాన్ స్మిత్ సీనియర్ అని అట్లా ఉంటాయి కానీ చాలా ఎక్కువుండవు. ఒకటో, రెండో తరాలు పెట్టుకుంటారు. వాళ్ళ నాన్న జాన్ స్మిత్ అయితే వాళ్ళ కొడుక్కి జాన్ స్మిత్ అని పెట్టుకున్నప్పుడు జాన్ స్మిత్ జూనియర్ అని అట్లా పెట్టుకోవచ్చు. మొత్తం 4, 5, 7, 8, 10, 20 తరాలు ఒకటే పేరుండదు కాబట్టి సరిపోయింది. జూనియర్, సీనియర్ తోటి పుచ్చుకుంటారు వాళ్ళు. అయితే ఈ ఆర్ట్ సవాలా వాళ్ళ ఇళ్ళలో ఇంక ఇదే వాళ్ళ కులాచారం అట్లా వాళ్ళ పెద్దవాళ్ళ పేరు పెద్ద కొడుకులకి అట్లా వస్తూ ఉంటుంది. అది మాటి మాటికి గుర్తు చేసుకుంటాను. ఇక్కడ దేహాత్మ అన్నా ఆత్మే. జీవాత్మ, ప్రాణాత్మ అన్నా ఆత్మే. ఏదో మామూలు ఆత్మ అంటే మనసు గావచ్చు. ఆత్మ అంటే జ్ఞానం గావచ్చు. ఆత్మ అంటే ఆనందం గావచ్చు. ఆత్మ అంటే యాక్చువల్‌గా నేను. దీన్ని మనము అర్థం చేసుకోవడానికి ఒకటే ఒక పద్ధతి అంటే, ఎన్ని ఆత్మలున్నాయని క్లియర్‌గా తెలియాలి. ఏ ఆత్మకు ఏ విధమైన లక్షణాలున్నాయని తెలియాలి. అప్పుడు ఏ ఆత్మ గురించి
మనం డిస్కస్ చేస్తున్నామో ఆ సందర్భంలో, ఆ ప్రకరణంలో తెలియాలి. అసలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు కూడా ఒరిజినల్ ఆత్మ ఏది అని క్లారిటీ ఉండాలి. క్లియర్‌గా అది తెలుస్తూనే ఉండాలి. ఆ ఒరిజినల్ ఆత్మ నుంచే ఈ డూప్లికేట్ ఆత్మలన్నీ నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ సెట్, నెక్స్ట్ జెన్ ఆత్మలన్నీ వచ్చాయి అని క్లియర్‌గా తెలియాలి. ఆ రిలేషన్‌షిప్. ఇందుకోసమే తాపత్రయపడుతూ మనకు మన తైత్తిరీయోపనిషత్తు ముందు దేహాత్మ గురించి చెప్పింది. అన్నమయ కోశం అన్నది. తర్వాత జీవాత్మ గురించి చెప్తూ వస్తూ ఉన్నది. ప్రాణమయ కోశం అన్నది. ఇంకా తర్వాత మిగిలినవి చెప్తుంది. మనము ఈ మంత్రం పోయిన వారం కొంత చూసాము. ఇవాళ దాన్నొకసారి చూసి భాష్యం చూద్దాము. ప్రాణమేదున్నదో దాన్ని అనుసరించి దేవతలు గూడా ప్రాణంతో జీవిస్తూ ఉంటాయి, కర్మలు చేస్తూ ఉంటాయి. మనుషులు గూడా అంతే, పశువులు గూడా అంతే. ప్రాణమే ప్రాణులకు ఆయుష్. అక్కడి నుంచే మొత్తము సర్వాయుష్ వచ్చిందని చెప్తారు. అందుకే దాన్ని సర్వాయుష్ అని పిలుస్తారు. మొత్తము సర్వము మళ్ళీ అదే ఆయుష్ లోకే వెళ్ళిపోతారు. అదే ప్రాణంలోకి వెళ్ళిపోతారు. ఈ విధంగా దీన్ని అర్థం చేసుకుని ఎవరైతే ఆ ప్రాణాన్ని బ్రహ్మగా ఉపాసన చేస్తారో వాళ్లకు ఆ ప్రాణము ఆయువుగా పూర్తిగా కలుగుతుంది. అందుకనే దాన్ని సర్వాయుష్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ సర్వాయుష్ అని పిలిచే ప్రాణమేదున్నదో దానితో నిండి ఉన్న ప్రాణమయ కోశం ఏమున్నదో అది ఆ తర్వాత వచ్చే మనోమయమన్న కోశానికి శరీరము. ప్రాణమయమన్న ఏ కోశమున్నదో అది శరీరము. దాంట్లో మనోమయమన్న శారీరి ఇంకొక ఆత్మ దానికి వేరేగా, దానికి లోపల ఉంటుంది. దీనితో ఈ మనోమయ కోశంతో ఆ ప్రాణమయ కోశం పూర్తిగా, పూర్ణంగా నిండి ఉంటుంది. అది గూడా మళ్ళీ మనిషిలాగానే ఉంటుంది చూడ్డానికి. ఒక తల, 2 కాళ్ళు, 2 చేతులు అదే ఆకారం. ఎందుకు అంటే ఆ ప్రాణమయ కోశమన్న రూపాన్ని, ఆ ఆకారాన్ని అనుసరించి ఈ మనోమయ కోశం కూడా ఉంటుంది గాబట్టి. నా చెయ్యి ఏ ఆకారంలో ఉంటుందో, అదే ఆకారంలో నేను తగిలించుకున్న చొక్కా. దాని మీద తగిలించిన చొక్కా, దాని మీద తగిలించిన చొక్కా అట్లనే అదే ఆకారంలో ఉంటాయి మరి. ఇప్పుడు ఈ మనోమయమన్న కోశమేదున్నదో దానికి గూడా ప్రాణమయానికి, అన్నమయానికి ఉన్నట్టే ఒక తల, 2 కాళ్ళు, 2 చేతులు గదా! దీనికి గూడా అంతే. ఒక తల, 2 కాళ్ళు, ఒక మధ్య భాగము, ఒక పృష్ఠ భాగం అని చెప్తున్నారు గదా! వాటిని ఏ విధంగా అన్వయం చేసుకోవాలి? ఆ కాళ్ళు, చేతులు, తల, పృష్ఠ భాగం, కడుపు అవన్నీ ఏంటో ఇక్కడ చూపిస్తున్నారు. తస్య దానికి మన మనోమయ కోశానికి యజుః ఏవ శిరః యజుర్వేదము తల, ఋక్ దక్షిణః పక్షః ఋగ్వేదము కుడి చెయ్యి, సామ ఉత్తరః పక్షః సామవేదము ఎడమ చెయ్యి, ఆదేశః ఆత్మ ఉపదేశమన్నది దాని మధ్య భాగము, అథర్వాంగిరసః అథర్వాంగిరసము అథర్వవేదము దానికి ఉచ్చము, దానికి ప్రతిష్ఠ, దాని ఆధారము. తదపి ఏషః శ్లోకః భవతి. ఇదిగో ఇది విషయము. నువ్వు ఇంతవరకైతే చదువుకో. ఇంకా కొంచెం ఉన్నది మనోమయ కోశం గురించి తర్వాత చెప్తాను అన్నది మనకు మంత్రము. ఇప్పుడు దాని భాష్యం చూద్దాం. ప్రాణం దేవాహాను ప్రాణంతి. దేవతలు అంటే ఎవరు? ప్రాణాన్ని అనుసరించి దేవతలు జీవిస్తున్నాయి. ప్రాణంతో ఉండి కర్మలు చేస్తున్నాయి అన్నప్పుడు అసలు ఈ ప్రాణం సరే గాని దేవతలంటే ఎవరు చూద్దాం. దేవాః అజ్ఞాదయః ప్రాణం వాయు ఆత్మానం ప్రాణనశక్తిమంతం అను తదాత్మభూతాః సంతః ప్రాణంతి ప్రాణన కర్మ కుర్వంతి ప్రాణన క్రియయా క్రియావంతః భవంతి.
దేవతలంటే అగ్నిదేవుడు మొదలైనవి అనుకోండి. ఇటువంటి దేవతలకు గూడా ప్రాణము అంటే ప్రాణవాయువు మరి ఉండి తీరవలసిందే. వాటికి గూడా అగ్ని ఉన్నదనుకోండి, గాలి లేకపోతే అగ్ని ఆరిపోతుంది. అగ్ని గూడా దాని పనది జెయ్యాలి అంటే, అదసలు జీవించి ఉండాలి అంటే, ఆ ప్రాణన శక్తి ఇచ్చే ప్రాణమన్న వాయువు దానికి గూడా ఉండాలి మరి. దాన్ని అనుసరించి ఇవన్నీ ఉంటాయి కాబట్టి, తదాత్మభూతాః సంతః ప్రాణంతి. ప్రాణంతో కూడి తదాత్మభూతంగా తాదాత్మ్యత చెంది దాంతో కంప్లీట్‌గా నిండి ఉండి ప్రాణులు కర్మలను చేస్తూ ఉంటాయి. ప్రాణన క్రియయా క్రియావంతః భవంతి. ప్రాణంతో ఉండి క్రియావంతమై కర్మలు చేస్తూ ఉంటాయి. దేవతలకు గూడా అదే విషయం. అయితే కానీ, ఇక్కడ మనము ఆది దైవికమైన దేవతల గురించి గాదు కదా మాట్లాడుకుంటున్నది. మనం మాట్లాడుతున్న ప్రకరణము మన సెక్షన్ ఆధ్యాత్మికం కాబట్టి దాన్ని ఇట్లానే చూద్దామని ఇంకొక రకంగా చెప్తున్నారు మన శంకర్ల వారు. అధ్యాత్మాధికారాద్ దేవాః ఇంద్రియాణి ప్రాణం అను ప్రాణంతి ముఖ్య ప్రాణం అను చేష్టంతే ఇతివ. ఆధ్యాత్మిక అధికారాత్. ఇక్కడ ఆధ్యాత్మికమన్న అధికరణంలో ఉన్నాం మనము. ఈ ప్రకరణము ఆత్మ ప్రకరణం కాబట్టి, ఇంద్రియాలు మొత్తము ప్రాణాన్ని అనుసరించి ప్రాణంతి జీవిస్తూ ఉంటాయి. ముఖ్య ప్రాణము మనకు ప్రాణము, అపానము, ఉదానము, సమానము, వ్యానము ఇవి కాక ఇంకా ధనంజయము అట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. ముఖ్య ప్రాణం ఒకటుంది గదా! అది ఉంటేనే దాన్ననుసరించి జీవులన్నీ ఇంద్రియాలు ముఖ్యంగా కర్మలు చేస్తూ ఉంటాయి. చేష్టంతే వాటి చేష్టలు ఇంద్రియాలు పని చెయ్యాలి అంటే ప్రాణం ఉండాలి మరి. దేవతలంటే ఇంద్రియాలు మనకు. ఆధ్యాత్మికంగా దేవతలంటే ఇంద్రియాలు. ఆది దైవికంగా అంటే భూదేవి, అగ్నిదేవుడు, వాయుదేవుడు అని చెప్తాం గానీ, అగ్ని, భూమి, గాలి ఇట్లాంటివన్నీ ఆది భౌతికము. వాటిలోని దేవతా శక్తులుగా చెప్తూ ఉన్నవి అగ్నిదేవుడు, భూదేవత, వాయుదేవుడు అట్లాంటివన్నీ ఆది దైవికం. అయితే అవన్నీ ఆధ్యాత్మికంగా మారతాయి. అవన్నీ ఇంద్రియాలు. అగ్ని నా వాక్, సూర్యుడు నా చూపు. ఈ రకంగా మళ్ళీ అన్నీ ఇందులోనే ఉంటాయి ఇంద్రియాలు. కాళ్ళు, చేతులు, నా కళ్ళు, చెవులు అవన్నీ గూడా ఆ ప్రాణాన్ని అనుసరించి జీవిస్తూ ఉంటాయి, కర్మలు చేస్తూ ఉంటాయి. తథా అట్లానే మనుష్యాః పశవః చ యే తే ప్రాణన కర్మణ ఏవ చేష్టావంతః భవంతి. మనుషులైనా సరే, పశువులైనా సరే, ఎవ్వరైనా సరే ఇదే విధంగా ప్రాణన కర్మ ఉన్నది అంటేనే చేష్టావంతమై చేష్టలతో కదులుతూ కర్మలు చేస్తూ ఉంటాయి. అతశ్చ న అన్నమయేన ఏవ పరిచ్ఛిన్నేన ఆత్మన ఆత్మవంతః ప్రాణినః. ఓన్లీ అన్నమయ దేహం ఉన్నదనుకోండి. అన్నమయమైన ఆ దేహము, అన్నమయ కోశం. ఏదో రక్తము, మాంసము, మజ్జ, మలము, మూత్రము, ఎముకలు, కండరాలు వీటితో మాత్రం నిండి ఉన్నది దండిగా. కానీ అందులో ప్రాణం లేదనుకోండి. ప్రాణం లేకుండా పరిచ్ఛిన్నంగా దాని పాటికది దేహం ఒకటి ఉంటే అన్నమయ కోశము, ఇంకప్పుడు ఆత్మగా ఉండడానికి కుదరదు. ప్రాణం లేకపోతే. దాంట్లో ప్రాణం ఉంటేనే అది ప్రాణి అవుతుంది. అప్పుడు ప్రాణంతో ఉన్న దేహము కర్మలు చేస్తుంది. ఇది నేను అని చెప్పగలుగుతుంది. ప్రాణం లేని దేహాన్ని నేను అంటే అనదది. నేను లేదు, అక్కడ ఆత్మ లేదు. ఆత్మ ఎప్పుడో ఖాళీ. అందుకనే ఊరికనే అన్నమయం లేకుండా ఇది ఆత్మనా అంటే కాదు. అన్నమయ కోశము, ఆ స్థూల దేహము ప్రాణంతో కూడితేనే మాత్రమే అది ఆత్మవంతం అవుతుంది. కిం తర్హి ఎందుకనట్లా చెప్తున్నావు అని మన పూర్వపక్షి ప్రశ్న. తదంతర్గతేన ప్రాణమయేనాపి సాధారణేన ఏవ సర్వపిండవ్యాపినా ఆత్మవంతః మనుష్యాదయః. ఆ లోపల ఉన్న ప్రాణమేదున్నదో ప్రాణమయ కోశం అని చెప్తున్నది మనకి ఉపనిషత్తు. అది సాధారణంగా అంటే సమానంగా. సాధారణం అంటే
సహధారణం అని అర్థం. సమానంగా మొత్తం అంతా ప్రాణము వ్యాపించి ఉన్నదెక్కడ? సర్వపిండము. పిండము అంటే ముద్ద అని అర్థం. రక్తము, మాంసము ఏదో వాటన్నింటితో కూడి ఉన్న పిండం ఏదున్నదో ముద్ద, ఆ మాంసపు ముద్ద, దేహము, దాన్ని మొత్తాన్ని వ్యాపించి ఉండాలి ప్రాణం. ఆ ప్రాణవాయువులు ఆ మొత్తము పిండాన్ని నిండి ఉండకపోతే, అప్పుడు మనుషులు మొదలైనవి ఆత్మవంతం అవ్వడానికి అవకాశం లేదు. ఎప్పుడైతే ఆ పిండం మొత్తము ఆ ముద్ద ఉన్నదో, ఆ మాంసపు ముద్ద అంతా ప్రాణవాయువులు నిండి ఉన్నాయి అంటే, సాధారణంగా సమానంగా నిండి ఉంటే, అప్పుడది ఆత్మ అవుతుంది. అది ఆత్మవంతమవుతుంది. అప్పుడది ప్రాణి అవుతుంది. ప్రాణమున్న జీవి అయితుంది. అప్పుడది కర్మలు చేస్తుంది కదిలి. ఏవం మనోమయాదిభిః పూర్వవ్యాపిభిః ఉత్తరోత్తరైః సూక్ష్మైః ఆనందమయాంతైః ఆకాశాదిభూతారబ్ధైః అవిద్యాకృతైః ఆత్మవంతః సర్వే ప్రాణినః. ఏవం ఇదే విధంగా మనోమయాదిభిః, ఇక్కడ ఇంతవరకు మనం ఒక అన్నమయ కోశం, దాని తర్వాత ప్రాణమయ కోశం చూసాం గానీ, ఆ తర్వాత మనోమయ కోశం గూడా వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఆనందమయ కోశంతోటి అంతమవుతుంది. ఏ కోశాలైనా సరే విషయం ఇంతే. పూర్వ వ్యాపిభిః, అంతకన్నా ముందు ముందు ఉన్న కోశాలన్నీ తర్వాత ఉత్తరోత్తరం వచ్చే కోశాలతో పూర్తిగా నిండి ఉంటాయి, వ్యాపించబడి ఉంటాయి. సూక్ష్మంగా, స్థూలంగా కనిపిస్తూ ఉన్న, వ్యక్తమై బయటబడి తెలుస్తూ ఉన్న ఈ అన్నమయ కోశం దగ్గర నుంచి సూక్ష్మంగా ఉన్న ఆనందమయ కోశం వరకు గూడా మొత్తం అన్ని ఆకాశాది భూతాలతో ఆరంభించబడ్డ అవిద్యాకృతమైన ఈ మొత్తం 5 చొక్కాలు గూడా ఆత్మవంతమై ఉంటాయి. సర్వే ప్రాణినః, ప్రాణులందరికీ కూడా. తథా అట్లానే స్వాభావికేనాపి ఆకాశాది కారణేన నిత్యేన అవికృతేన సర్వగతేన సత్యజ్ఞాన అనంత లక్షణేన పంచకోశాతిగేన సర్వాత్మన ఆత్మవంతః. అయితే ఈ 5 కోశాలే ఆత్మ అంటే అయిపోలేదు. 5 ఆర్తజావాలలే గాదు. ఈ 5 ఆర్తజావాలకి వెనకాల ఒక మూల పురుషుడు ఆర్తజావాలా ఉన్నాడు. అసలు ఎవరున్నాడో ఆ పుణ్యాత్ముడు ఆర్తజావాల. ఆయన ఒరిజినల్. ఇంకా ఆయన దగ్గర నుంచి ఆయన కొడుకులు, ఆయన కొడుకులు, ఆయన కొడుకులు అట్లా ఒక 5గురొచ్చారనుకోండి. ఈ 5గురు కొడుకులు మాత్రమే గాదు ఆర్తజావాల. ఆ చివరి వాడొక్కడే గాదు. అసలు మూల పురుషుడు ముఖ్యం అక్కడ. ఆయన దగ్గర నుంచి మిగిలిన 5. తథా అట్లానే అసలు ఈ ఆకాశం మొదలైన పంచభూతాలతో ఆరంభించబడి అవిద్య చేత కృతమైన కల్పించబడ్డ ఈ ఆత్మవంతమైన 5 చొక్కాలేవున్నాయో అవన్నీ ప్రాణులకు ఉంటాయి, అనుమానం లేదు. ప్రాణంతో ఉన్న జీవి ఉన్నది అంటే ఈ 5 చొక్కాలు గ్యారంటీ. అనుమానం లేదు. మనుషులు గూడా ఎక్సెప్షన్ కాదు. అయితే ఇంత మాత్రమే గాదు. తథా అదే విధంగా స్వాభావికమైన ఆకాశాది మొత్తం సమస్తానికి కారణభూతమైనదొకటున్నది. అది నిత్యము, అవికారము, సర్వగతము, సత్యము, జ్ఞానము, అనంతము అన్న లక్షణాలతో ఉన్నది. అది ఈ పంచకోశాలను కూడా అతిగము దాటి ఉన్నది. సర్వాత్మ అయి ఉన్నది. ఆ విధంగా ఆత్మవంతమై ఉన్నదది. సహ హి పరమార్థతః ఆత్మ. అసలు అది ఒరిజినల్ ఆత్మ. ఈ పైన వేసుకున్న ఫైనల్ చివరి 5th చొక్కాని చూసి నువ్వు నేనంటున్నావు కాదు. అది ఓన్లీ ఇంకా జడ పదార్థం. అన్నింటికన్నా అవరం. అన్నింటికన్నా తక్కువ రకం. అదసలు మరీ స్థూలము, మరీ జడము, మరీ దాని సొంతంగా కదలికలు లేని పదార్థం. దాని లోపల ఒక్కొక్క కోశం దాటుతూ వెళ్తే అంతంతగా సూక్ష్మమవుతూ, అంతంతగా చైతన్యవంతమవుతూ, వాటన్నింటికి వెనకాల అస్సలు పరమార్థమైన ఆత్మ ఏదున్నదో అది ఉంటుంది. సర్వేషామితి ఏతదపి అర్థాత్ ఉక్తం భవతి. ఇంతవరకు గూడా అన్ని ఆత్మలే. అసలు ఒరిజినల్ ఆత్మ అది అని మనము ఈ వేదవాక్యంతో
తెలుసుకోవలసి ఉన్నది. ఎక్కడ తస్మాద్వై ఏతస్మాత్ ప్రాణమయాత్ అన్యః అంతరః ఆత్మ మనోమయః తేన ఏషః పూర్ణః అని చెప్తూ ఉన్నదేదున్నదో దానితో మనము ఓహో! ఇన్ని ఉన్నాయి. వీటన్నింటికి ఆధారభూతమై ఉన్నదొకటున్నది. అది అసలు నేను. ఈ పైన కనిపిస్తున్న ఫైనల్ ఫిఫ్త్ చొక్కా అంత మాత్రమే నేను అని అనుకోరాదు. అదే అజ్ఞానము అని తెలుసుకోవాలి. ప్రాణం దేవాః అనో ప్రాణంతీతి ఉక్తం తత్ కస్మాతీతి. ప్రాణం దాన్ని అనుసరించి దేవతలన్నీ ప్రాణంతి జీవిస్తూ ఉన్నాయని చెప్పారు గదండీ ఈ వేదవాక్యంలో. తత్ కస్మాతీతి అదెట్లానండి చెప్తారా అని మన పూర్వపక్షి ప్రశ్న. దానికి మన సిద్ధాంతి సమాధానం ఏమి అంటే, ఆహా! చెప్తున్నాను విను. ప్రాణః హి యస్మాత్ భూతానాం ప్రాణినాం ఆయుః జీవనం. ప్రాణం వల్లే అన్నీ జీవించి ఉన్నాయి అని ఎందుకు అంటారు అంటే, ప్రాణం వల్లే భూతాలన్నీ గూడా, ప్రాణులన్నీ గూడా ఆయుష్‌తో ఉంటాయి. ఆయుష్ అంటే జీవనము. వాడెంతకాలం బ్రతికుంటాడు అంటే, వాడికి ఎంతకాలం ఆయుష్ ఉంటుందో అంతకాలం. వాడెంతకాలం బ్రతికుంటాడు? వాడికి ఆయుష్ ఉన్నంత వరకు. కాబట్టి బ్రతికి ఉండడం అంటే ఆయుష్ ఉండడము. ఆ ఆయుష్ ఉన్నది అంటే వాడు బ్రతికున్నాడని అర్థం. ఆ ఆయుష్ ఎట్లా తెలుస్తుంది? వాడు ప్రాణంతో ఉన్నాడని. కాబట్టి ప్రాణంతి అంటే అర్థమేమి? జీవిస్తూ ఉన్నాడు. జీవంతి అని. దాంతో ఆయుష్ అని చెప్పారు కాబట్టి ప్రాణంతీతి అని మనకు తెలుస్తున్నది. పైగా మనకు కౌశీటకి ఉపనిషత్తు ఏం చెప్తున్నదంటే, యావత్ హి అస్మిన్ శరీరే ప్రాణః వసతి తావత్ ఆయుః. ఎంతవరకైతే ఈ శరీరంలో ప్రాణం ఉంటుందో అంతవరకే వాడి ఆయుష్ అని చెప్పింది కాబట్టి, మనకు ప్రాణం అంటే ఆయుష్, ఆయుష్ అంటే బ్రతికుండడం, జీవించడం. కాబట్టి ప్రాణం వల్లే జీవం అని తెలుస్తున్నది అని చెప్పారు. తస్మాత్ సర్వాయుషం. ఇంకక్కడి నుంచే సర్వాయుష్ అని చెప్పింది మన ఈ తైత్తిరీయము. సర్వేషాం ఆయుః సర్వాయుః. సర్వాయుః ఏవ సర్వాయుషం ఇది ఉచ్యతే. సర్వం మొత్తం ఆయుష్షు పూర్తిగా సంపూర్ణ ఆయుర్దాయం ఉండడమే సర్వాయువుగా ఉండడం. ఆ సర్వాయువునే ఇక్కడ మన ఉపనిషత్తు సర్వాయుష్ అన్నది. ప్రాణాపగమే మరణ ప్రసిద్ధేహే. ప్రాణం పోయింది అంటే మరణం వచ్చింది అని ప్రసిద్ధంగా మనందరికీ తెలిసిన విషయమే. ప్రాణం పోవడమే మరణం అని మనందరికీ తెలుసు. ప్రసిద్ధం హి లోకే సర్వాయిష్ట్వం ప్రాణస్య. లోకంలో ప్రసిద్ధంగా మనకు తెలిసిన విషయం ఏమి? ప్రాణం అంటే సర్వాయుష్తో అంటే పూర్ణాయుష్తో ఉండడం. అతః అస్మాత్ బాహ్యాత్ అసాధారణాత్ అన్నమయాత్ ఆత్మనః అపక్రమ్య అంతః సాధారణం ప్రాణమయాత్మానం బ్రహ్మ ఇతి ఉపాసతే యే అహమస్మి ప్రాణః సర్వభూతానాం ఆత్మా ఆయుః జీవన హేతుత్వాత్ ఇతి తే సర్వం ఏవ ఆయుః అస్మిన్ లోకే యాంతి న అపమృత్యునా మ్రియంతే ప్రాక్ ప్రాప్తాత్ ఆయుషః ఇతి అర్థః. అతః కాబట్టి అస్మాత్ బాహ్యాత్ అసాధారణాత్ అన్నమయాత్ ఆత్మనః. బయట ఈ బాహ్యంగా మనకు కళ్ళకు కనిపిస్తున్న అసాధారణమైన అన్నమయ కోశం ఒకటున్నది. అదెందుకు అసాధారణము? సాధారణము అంటే సామాన్యంగా అంతటా ఉండడము. సామాన్యం అంటే సమానం. సమానంగా ఉండాలి. అందరికీ సమానంగా ఉంటుందా ఈ దేహము? కొన్ని కొన్ని దేహాలు పొడుగ్గా ఉంటాయి, కొన్ని పొట్టిగా ఉంటాయి, కొన్ని వెడల్పుగా ఉంటాయి, కొన్ని తెల్లగా ఉంటాయి, కొన్ని నల్లగా ఉంటాయి, కొన్ని పచ్చగా ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అసాధారణంగా ఉంటాయి. అయితే అటువంటి అసాధారణమైన పరిచ్ఛిన్నమైన అన్నమయ ఆత్మ ఏదున్నదో దేహాత్మ, దాన్ని అపక్రమ్య పక్కకు పెట్టి దాంట్లోపల ఉన్న అంతమైన అంతః అంటే లోపలున్న సాధారణం. ఇప్పుడు వాడి దేహం పొడుగ్గా ఉండొచ్చు, పొట్టిగా ఉండొచ్చు, లావుగా ఉండొచ్చు, తెల్లగా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు గానీ, ప్రతి ప్రాణిలో ప్రాణం మాత్రం సమానంగా పైనుంచి కింది దాకా నిండి ఉంటుంది. వాడి దేహమయ ఆత్మ ఎంతుందో
అన్నమయ ఆత్మ వాడి దేహాత్మ ఎంతుందో అందులో ప్రాణము సమానంగా నిండి ఉంటుంది. కాబట్టి ప్రాణమయ ఆత్మ సాధారణ ఆత్మది. అందుకని అసాధారణమైన అన్నమయ ఆత్మను పక్కన పెట్టి, సాధారణమైన ప్రాణమయ ఆత్మను పట్టుకున్నామనుకోండి. దాన్ని మనము బ్రహ్మగా ఉపాసిస్తే, ఎక్కువ తక్కువలతోటి రకరకాలుగా ఉన్న అసాధారణమైన దాన్నెందుకు మనము బ్రహ్మగా ఉపాసన చెయ్యడము? చెయ్యి. నీ ఇష్టము వద్దని ఎవరు చెప్పట్లేదు. నువ్వు అంతవరకే చూస్తే, ఫిఫ్త్ చొక్కా మాత్రమే చూస్తాను, స్థూలంగా కనపడ్డదాన్నే చూస్తానంటే మంచి సుఖం. దాన్నే పట్టుకుని అన్న బ్రహ్మోపాసన అని చేసావనుకో నువ్వు, నీకు ఎల్లకాలము నువ్వు బతికున్నంత వరకు నీకు కావాల్సినంత అన్నం వస్తుంది. సరేనా? అయితే కానీ, అంత మాత్రమే గాకుండా, ఆ లోపల ఉన్న ప్రాణాన్ని చూసావనుకో, నువ్వు బతికున్నంత వరకు నీకు అన్నం వస్తుంది సరే గాని, నువ్వు మధ్యలో అర్ధాంతరంగా చచ్చిపోయావనుకో, అప్పుడు? కాబట్టి అర్ధాంతరంగా చచ్చిపోకుండా, ప్రాణము నీ ఆయుర్దాయం పూర్తిగా ఉన్నంత వరకు, సంపూర్ణంగా పూర్ణాయుర్దాయం ఉన్నంత వరకు నువ్వు బ్రతికే ఉండేట్టు ప్రయత్నం చేసుకోరాదు? బతికి ఉన్నంత కాలం నాకు తిండికి లోటు లేకుండా ఉండాలని అంత అల్పంగా చూసుకోవడం ఎందుకు? నేను పూర్ణాయుర్దాయంతో బ్రతికి ఉండాలి అని కోరావనుకో, అప్పుడు ఈ 2 కలిసొస్తాయి. నేను పూర్ణాయుర్దాయంతో ఉండాలి అంటే, నీకు పూర్ణాయుర్దాయము ప్లస్ ఆ పూర్ణాయుర్దాయం ఉండాలంటే మరి తిండి ఉండాలి. తిండి లేకపోతే చచ్చిపోతారు. అందుకని తిండి గూడా వస్తుంది. 2 కలిసొస్తాయి. ఒకటి చేస్తే రెండొస్తాయి. చూసావా? అందుకని చెయ్యి నీ ఇష్టము. అన్న బ్రహ్మోపాసన చేసావంటే నీకు బతికున్నంత వరకు అన్నానికి లోటుండదు. కానీ ప్రాణ బ్రహ్మోపాసన చేసావనుకో, ఈ ప్రాణమయ ఆత్మని నువ్వు బ్రహ్మగా ఉపాసనం చేసావనుకో, అప్పుడేమవుతుందంటే నీకు పూర్ణాయుర్దాయువు, బ్రతికుండడం కోసం అన్నము 2 ఒకటేసారొస్తాయి. అయితే ఈ ప్రాణ బ్రహ్మోపాసన ఎట్లా చెయ్యాలి అంటే, అహమస్మి ప్రాణః, ఈ ప్రాణము నేనే. సర్వభూతానాం ఆత్మ, సర్వభూతాల్లో ఉన్న ఆత్మను నేనే. సర్వ ప్రాణుల్లో ప్రాణంగా ఉన్నది నేనే. నేనే సర్వ ప్రాణుల్లో జీవంగా ఉన్నాను. ఆయువుగా ఉన్నాను. అసలా జీవనానికి హేతువుగా కూడా నేనే ఉన్నాను అని ఒకవేళ నువ్వు ప్రాణాన్ని ఆత్మగా, ప్రాణాన్ని బ్రహ్మగా అంటే ఆత్మగా, నీ స్వరూపంగా నువ్వు ఒకళ్ళ ఉపాసన చేసావే అనుకో. ఆ రకంగా ఎవడు చేస్తాడో వాడు సర్వం ఏవ ఆయుః, సర్వ ఆయువును, సర్వాయువు అంటే పూర్ణాయువును అస్మిన్ లోకే, ఈ లోకంలోనే, ఈ జన్మలోనే వాడు యాంతి పొందుతాడు. అంటే ఏమి? అపమృత్యునా న మ్రియంతే. అపమృత్యువు వార్తబడి అర్ధాంతరంగా మరణించడు. ప్రాక్ ప్రాప్తాత్ ఆయుషః, వాడి ఆయుష్షు పూర్తవ్వకుండానే అర్ధాంతరంగా వాడు చనిపోడు. వాడు అసలు ఏమి ప్రయత్నాలు, ఉపాసనలు అవన్నీ జేయడు. వాడు తెచ్చుకుంటాడు, తింటాడు, ఉంటే ఉంటాడు, పోతే పోతాడు. కానీ ఉంటే తింటాను, పోతే పోతాను గాదు. ఉన్నంత కాలం నాకు తిండికి లోటుండొద్దు అనుకుంటే అన్న బ్రహ్మోపాసన చెయ్యి. అయితే ఎంతకాలం ఉంటానో తెలీదు. అర్ధాంతరంగా పోకుండా నేను పూర్ణ ఆయుష్షుతో ఉండాలి అంటే నువ్వు ప్రాణ బ్రహ్మోపాసన చెయ్యి. అప్పుడు పూర్ణాయుష్‌తో ఉంటావు. పూర్ణాయుష్‌తో ఉండాలి అంటే అన్నం ఉండాలి. కాబట్టి నీకు అన్నం గూడా వస్తాయి. అయితే ఎట్లా చెయ్యాలి అంటే అది నేనే అన్న ఉద్దేశంతోటే చెయ్యాలి. ఆ ప్రాణము నేనే. అన్ని జీవుల్లో ప్రాణంగా, జీవనంగా, ఆయువుగా ఉన్నది నేనే. ఆ కారణం నేనే అని ఆ ఉద్దేశంగా నువ్వు ఒకవేళ చేసావనుకో, ఇదెట్లా చెయ్యాలి అంటే, అదిగో ఆ ఉపాసన చేయాలనుకున్న వాళ్ళు, ఉపాసనా మార్గంలో ఉన్నవాళ్ళు, దానికి తగిన గురువులను చూసి, ఆ విధంగా ప్రాణబ్రహ్మోపాసన చేస్తున్న గురువులెవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్లి, వాళ్ళ దగ్గర ఉపాసన దీక్ష పుచ్చుకుని, వాళ్ళు చెప్పిన పద్ధతిలో ఆ విధంగా చేస్తూ వెళ్ళొచ్చు. ఇక్కడ ఉన్నది అని చెప్తూ ఉన్నది మన మంత్రము. నాది ఉపాసన మార్గం కాదు గాబట్టి, నాది జ్ఞాన మార్గం గాబట్టి, విషయం తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. నాకు అన్న బ్రహ్మోపాసన లేదు, ప్రాణ బ్రహ్మోపాసన లేదు, మనసుని ఉపాసించేది లేదు, బుద్ధిని ఉపాసించేది లేదు, ఆనందమన్న ఆభాసను ఉపాసించేది లేదు. నేను అసలు పరబ్రహ్మాన్నే పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను గాబట్టి, నాది బ్రహ్మ మార్గం, జ్ఞాన మార్గం, నాది ఉపాసన మార్గం కాదు. కానీ ఉన్నది అని అక్కడ చెప్తున్నారు. అందుకని నేను చదివి చెప్తున్నాను. ఎట్లా చెయ్యాలి అంటే నాకు తెలీదు. ఎవరైనా చెయ్యాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు
ఆ విధంగా చేసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని గురువులను చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్లి నేర్చుకోవచ్చు, తెలుసుకోవచ్చు, చేసుకోవచ్చు, సాధించొచ్చు. ఇంతకి శతం వర్షాణి ఇతి తు యుక్తం. ఇంతకీ పూర్ణాయుష్ అంటే ఏమి? పూర్ణాయుష్ అంటే నూరేళ్ళు బ్రతికి ఉండడం. అది మనకెట్లా తెలుస్తుంది? సర్వం ఆయుః ఏతి అని చాందోగ్యమే చెప్పింది. ప్రసిద్ధంగా చాందోగ్యోపనిషత్తులోనే చాలా చోట్ల ఆ విషయం ఉన్నది. సర్వం ఆయుః ఏతి అని. మొత్తం ఆయుష్ పొందుతాడు అని. మొత్తం ఆయుష్ అంటే శతాయుష్ అవుతాడు వాడు. కిం కారణం? ఏమి కారణము? ప్రాణాన్ని ఆయుష్ అని ఎందుకు పిలుస్తారు? ప్రాణః హి భూతానాం ఆయుః. ప్రాణమే ప్రాణులకు ఆయుష్ మరి. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే ఇతి. వాడు ఎందుకు ప్రాణ బ్రహ్మోపాసన చేశాడంటే వాడు పూర్ణాయుర్దాయంతో ఎందుకుంటాడు? ఏమి కారణము అంటే మరి వాడు ప్రాణ బ్రహ్మోపాసన చేస్తే పూర్ణాయువు ఉంటుంది. వాడు అన్న బ్రహ్మోపాసన చేస్తే పూర్తిగా అన్నం దొరుకుతుంది. వాడు దేన్ని ఉపాసిస్తే వాడికి అదొస్తుంది మరి. వాడు అన్న బ్రహ్మోపాసన చేసి నాకు పరబ్రహ్మం కావాలంటే రాదు. వాడు ప్రాణ బ్రహ్మోపాసన చేసి నాకు పరబ్రహ్మం కావాలంటే రాదు. వాడు అన్న బ్రహ్మోపాసన చేసి నాకు పూర్తిగా ఆయుర్దాయం ఉండాలంటే రాదు. వాడు ఏది కావాలి అని సాధించడానికి బయలుదేరాడో దాన్నే సిద్ధిగా పొందుతాడు. అందుకని వాడు ప్రాణ బ్రహ్మోపాసన చేశాడంటే పూర్ణాయుర్దాయం ఒకటి మాత్రమే వస్తుంది వాడికి. దాంతో పాటు అన్నం వస్తుందింకా. తస్మాత్ సర్వాయుషం ఉచ్యతే ఇతి. అందుకనే వాడు సర్వాయుష్ అవుతాడు అని చెప్పింది మనకు మన ఉపనిషత్తు. యః యత్ గుణకం బ్రహ్మ ఉపాస్తే సహ తద్ గుణభాక్ భవతి ఇతి విద్యాఫల ప్రాప్తేః హేత్వర్థం పునః వచనం ప్రాణః హి ఇత్యాది. ఎవరైతే ఏ గుణంతో ఉన్న బ్రహ్మను ఉపాసన చేస్తాడో వాడు అదే గుణాన్ని పొందుతాడు. వాడు ఏది ఉపాసిస్తే దాన్నే పొందుతాడు. వాడు ఆ ఉపాసన చేయడానికి విద్య ఉంటుంది మరి. ఉపాసనా విద్య తెలుసుకునేవాడు ఆ పద్ధతిలో ఆ ఉపాసన చేశాడంటే వాడు దాన్నే పొందుతాడు. ఒకటి చేస్తే ఒకటి రాదు కాబట్టి దాని విద్యాఫల ప్రాప్తికి హేతువేమి, దాని అర్థం ఏంటి, ప్రయోజనమేమి అని మళ్ళీ మళ్ళీ చెప్పడం కోసము ప్రాణహి అని మళ్ళీ ఒకసారి చెప్పింది మనకు. పునరుక్తి కాదు, చెప్పవలసి ఉంది చెప్పింది. తస్య పూర్వస్య అన్నమయస్య ఏషః ఏవ శరీరే అన్నమయే భవః శారీరః ఆత్మ. దానికి ముందున్న అన్నమయ కోశం ఏదుందో ఆ అన్నమయ కోశము ఈ ప్రాణమయ కోశానికి శరీరము. ఇప్పుడు ఈ ప్రాణమయ కోశము ఆ అన్నమయ కోశానికి శారీరి లేదా శారీరః అంటే ఆత్మ. కహ ఎవరు? యహ ఏషః ప్రాణమయః. ఎవరైతే ప్రాణమయ కోశముందో అది శారీరః. దాని ముందున్న అన్నమయ కోశము దానికి శరీరము. ఒక దాంట్లో ఒకటి పూర్తిగా నిండి ఉంటుంది. తస్మాత్ వై ఏతస్మాత్ ఇత్యాది ఉక్తార్థం అన్యత్. తస్మాత్ వై ఏతస్మాత్ ఇంకా అక్కడి నుంచి అని మనకు ఇంతకు ముందు మంత్రంలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఇంకా స్పెషల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు గురువుగారు. అన్యః అంతరః ఆత్మ మనోమయః. ఇంక అందులో దానికి అంటే మన ప్రాణమయ కోశానికి వేరుగా దాని లోపల ఇంకొక ఆత్మ ఉంది. దాని పేరు మనోమయం. మనః ఇతి సంకల్పాధ్యాత్మకం అంతఃకరణం తత్మయః మనోమయః యథా అన్నమయః. మనస్సు అంటే ఏమి? సంకల్పం, వికల్పం మొదలైన దానితో ఉంటుంది. దాని స్వరూపం అది. సంకల్పంగానో, వికల్పంగానో ఉంటుంది. అది అంతఃకరణంలో ఒక రకము. ఇంతవరకు బాహ్యం వరకే చూసాము. మరీ స్థూలమైన ఏదో దేహాన్ని చూసాము. తర్వాత కనీసం ప్రాణము ఊపిర్లు పీలుస్తూ, వదులుతూ కొంతవరకు తెలుస్తుంటుంది. దాన్ని గూడా చూసాము. కానీ ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదసలు ఈ మనసు కళ్ళకు గూడా కనపడదు. ఊపిర్లు కనీసం మనకు ముక్కు దగ్గర వేళ్ళు పెడితే స్పర్శకైనా తాకుతాయి. దేహము మొత్తం తెలుస్తూ ఉంటుంది. కానీ మనసు ఇంకా సూక్ష్మం. ఇంకా అంతఃకరణం దగ్గరకొచ్చేస్తున్నాం మనము. తత్మయమై ఉంటుంది. పూర్తిగా మనస్సు అయి ఉంటుందది. కాబట్టి దాని పేరు మనోమయము. ఎట్లా అంటే యథా అన్నమయం. అన్నంతో పూర్తిగా నిండి ఉన్నది గాబట్టి స్థూలంగా అది అన్నమయము.
ప్రాణవాయువులతో నిండి ఉన్నది గాబట్టి అది ప్రాణమయము. అట్లానే ఇక్కడ మనస్సు పూర్తిగా నిండి ఉన్నది గాబట్టి మనోమయము. సహాయం ప్రాణమయస్య అభ్యంతరః ఆత్మ. ప్రాణమయానికి లోపల ఉన్న ఆత్మ ఇది. తస్య యజుః ఏవ స్థిరః. దానికి యజుర్వేదం తల. ఎందుకు యజుర్వేదం తల దానికి? యజుః ఇతి అనియతాక్షర పాదావసానః మంత్రవిశేషః తజ్జాతీయవచనః యజుఃశబ్దః తస్య శిరస్త్వం ప్రాధాన్యాత్. యజుః అంటే నియమితమైన అక్షరాలుండవు దానికి. ఒక్కొక్క పాదానికి ఎన్ని అక్షరాలైనా ఉండొచ్చు. ఎట్లా అయినా ఆ పాదము పూర్తవ్వచ్చు. అటువంటి మంత్ర విశేషము ఒక రకమైన మంత్రాల సమూహం ఏమున్నదో వాటిని యజుః అని పిలుస్తారు. తజ్జాతీయ వచనః. అది జాతీయం అంటే మనుషులందరినీ కలిపి ఒక జాతిలో పెట్టినట్టు, పక్షులన్నింటినీ పలానా జాతిలో పెట్టినట్టు కొన్ని లక్షణాలతో ఉన్న వేద మంత్రాలను యజుర్మంత్రాలను పిలుస్తారు. ఆ యజుశబ్దః తస్య ఈ మన మనోమయ కోశానికి ఆ యజుః అని చెప్తూ ఉన్న వేద మంత్రాల సమూహం మొత్తం కలిపి ఒక జాతిలాగా యజుర్వేదం అని పిలుస్తున్నాం గదా! అది దాని శిరస్సుగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానం అది కాబట్టి. ప్రాధాన్యం ఎందుకు దానికి అదెందుకు ప్రధానం అంటే ప్రాధాన్యంచ యాగాదౌ సన్నిపత్య ఉపకారాత్. యాగాదుల్లో యజ్ఞాలవన్నీ చేసే వాటిలో యజుర్వేద మంత్రాలు సన్నిపత్య ఉపకారంతో ఉంటాయి. మనకు వేద మంత్రాల్లో 2 రకాల ఉపకారకాలుంటాయి ముఖ్యంగా. ఒకటి సన్నిపత్య ఉపకారకము, ఒకటి ఆరాత్ ఉపకారకము. సన్నిపత్య ఉపకారకం అంటే మనం ఏదైనా చేస్తూ ఉన్న వాటికి ఫలితాలు తొందరగా కనిపించడము. ఆరాత్ అంటే కొంచెం దూరంగా వెంటనే తెలియవు మనకు వాటి వల్ల కలిగే ఫలితాలని చెప్తారు. ఆ రకంగా ఉంటాయి. యజుషాహి హవిర్దీయతే స్వాహాకారాదిన. స్వాహాకారాలతో యజుర్వేద మంత్రాలతోటే హవిస్సులవన్నీ ఇస్తాము. దానివల్ల మనకు కావలసిన కోరికలు తొందరగా తీరుతాయని చెప్తారు. కాబట్టి ఈ యజుర్వేదాన్ని తలగా చూపిస్తూ ఉన్నట్టున్నది ఇక్కడ మన ఉపనిషత్తు అని చెప్తూ ఉన్నారు మనకు మన భాష్యకారులు. వాచనికీవా శిరాది కల్పన సర్వత్రా. అట్లానే ఈ వేదవాక్యాన్ని బట్టి తల, దాని కుడి చెయ్యి, దాని ఎడమ చెయ్యి ఇవన్నీ గూడా మనం అంతటా కలుపుకొని చూసుకోవాలి. మనసః హి స్థాన ప్రయత్న నాద స్వర వర్ణ పద వాక్య విషయా తత్సంకల్పాత్మికా తద్భావితా వృత్తిః శ్రోత్రాదికరణ ద్వారా యజుః సంకేత విశిష్టా యజుః ఇతి ఉచ్యతే. అంతా బానే ఉంది గాని ముఖ్యమైన ప్రశ్న. మనస్సుంది గదా! మనోమయ కోశం అని చెప్తున్నారు ఈ మనసు. దానికి యజుర్వేదం తల, దానికేదో సామవేదం ఒక చెయ్యి, దానికేదో అథర్వవేదం ఇంకేంటో అని ఎందుకు వేదవాక్యాలన్నింటిని వేదాలని మనస్సుకు అంగాలుగా ఎందుకు చూపిస్తుంది? వేదవాక్యాలు నోటితో గదా చెప్పేది. మనము వేదవాక్యాలన్నింటిని నోటితో అంటూ ఉంటాం గదా! కాబట్టి ఈ అంగాలన్నీ ఇంక దేనికైనా వేరే కోశానికి చెప్పొచ్చు గదా! మనసుకెందుకు చెప్పడం మధ్యలో? అని ప్రశ్న వస్తే, మన సిద్ధాంతి ఆ ప్రశ్న ఆయనే వేసుకొని, దానికాయన జవాబేం చెప్తున్నారంటే, మరి వాక్కులు కలగాలి అంటే మనస్సు తగులుకునుండాలి. మనసు లేకపోతే మాట రాదు కాబట్టి. మాటలు ముఖ్యంగా అన్ని రకాల మాటలు వేద వాక్కులను మించుంటాయేంటి? అసలన్నింటికన్నా గొప్పవి మన వేద వాక్కులు. వాక్కులంటే వేద వాక్కులే. కాబట్టి వాక్కులు కలగాలి అంటే మనసుండాలి కాబట్టి. మనసుంటేనే మాటలు. అందుకని మనసుకే ఈ వాక్కులన్నింటినీ రకరకాల అంగాలుగా చూపిస్తున్నారు అని చెప్తూ ఆయనేమంటున్నారంటే, మనసు వల్లే ఆ స్థానము ఎక్కడి నుంచి ఆ పదము పలుకుతాము, పెదాలు కలుపుతూనా, పెదాలు తెరుస్తూనా, నాలుక కదిలిస్తూనా, పళ్ళతోట, గొంతు దగ్గర నుంచా, నాసిక దగ్గర నుంచా అని స్థానము. ప్రయత్నము. ఎంత ప్రయత్నం చేద్దాం, ఎంత గట్టిగా చెప్దాం, ఎంత నెమ్మదిగా చెప్దాం ఏమి. నాదము. అసలు ఎటువంటి సౌండ్ చేద్దాము. స్వరము.
అది ఉదాత్తమా, అనుదాత్తమా, ఏ స్వరంలో చెప్దాము, వర్ణము ఏ అక్షరాలు వాడదాము, ఆ అక్షరాలతోటి ఏ పదాలను తయారు చేద్దాము, ఆ పదాలతో ఏ వాక్యాన్ని తయారు చేద్దాము, ఈ తయారైన వాక్యాలతో ఆ విషయము ఏ విషయం చెప్దాము, ఎట్లా చెప్దాము. అసలు ఇన్ని తెలుసు నాకంతా వచ్చు. ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ అక్షరాలు వాడాలి, ఎట్లా పదాలను కూర్చాలి, వాక్యాలు ఎట్లా తయారు చేయాలి, ఆ విషయాన్ని ఎట్లా చెప్పాలి అన్నీ తెలుసు గానీ నాకు చేయబుద్ధి కాలేదనుకోండి. నాకసలు అది చెప్పాలన్న సంకల్పమే లేకపోతే ఆ పని గూడా గాదు. నాకు చెప్పాలన్న సంకల్పం కూడా ఉన్నదనుకోండి. ఆ సంకల్పం ఉంది అంటే మళ్ళీ దాన్ని భావించాలి నేను. నా మనసులో ఆ భావన కలగాలి. అప్పుడది విషయంగా ఏదో మాటలుగా బయటికొస్తుంది. ఊరికనే మాటలుగా బయటికి ఆటోమేటిక్‌గా సౌండ్‌లు రావు. లోపల మనసు తగులుకుని ఉంటేనే ఆ బయటికొచ్చే వాటికి అర్థం ఉంటుంది. ఒకవేళ లోపల ఏమి మనసన్నది లేదు, మనసు పని చేయట్లేదు అంటే ఊరికనే సౌండ్‌లేమైనా వస్తాయి. ఏదో ఒక రాళ్ళు కదులుతున్నప్పుడో, నీళ్లు కదులుతున్నప్పుడో అవన్నీ గూడా శబ్దాలొస్తాయి. వాటికి మనసు లేదు కాబట్టి మాటలుగా, శబ్దాలుగా, వాక్కులుగా బయటికి రావు. ఏవో ఉంటాయి శబ్దాలు, సౌండ్స్, నాయిసెస్. కాబట్టి ఇక్కడ మనకు మనసు ప్రధానం గాబట్టి, వాక్కులని మనసుకి అంగాలుగా చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా దాని వృత్తి ఉంటుంది. ఏ మాటలు, ఏ విధంగా, ఎంత, ఎట్లా, ఎందుకు చెప్పాలి అని అంతా భావించి చెప్పడం అన్నది మనోవృత్తి. ఆ తర్వాత వినేవాళ్ళు వాళ్ళ చెవులు మొదలైన కరణాల ద్వారా వింటూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా గూడా సంకేతంతో, ఆ యజుర్వేదం అన్న సంకేతంతో విశిష్టంగా స్పెసిఫికలీ యజుహు అని చూపిస్తూ ఉన్నారు. అందుకని యజుహు అని ఎందుకన్నారంటే, మనసుకి ఇన్ని లక్షణాలుంటే తప్ప వాక్‌గా ఏది బయటికి రాదు కాబట్టి. ఏవం ఇదే విధంగా ఋగ్వేదం గూడా. ఏవం ఇదే విధంగా సామవేదం కూడా. ఏవం చ మనోవృత్తిత్వే మంత్రాణం వృత్తిః ఏవ ఆవర్త్యతే ఇతి మానసః జపః ఉపపద్యతే. ఈ విధంగా మనసుతో తగులుకుని ఉండడం వల్లే మనోవృత్తి కారణంగా అవి మనోవృత్తులు కాబట్టి అసలు ముఖ్యంగా వేదాలన్నింటినీ, వేదవాక్యాలన్నింటినీ మనస్సుకు అంగాలుగా ఎందుకు చూపిస్తున్నది మనకి ఈ మంత్రము అంటే, మనోవృత్తులే మంత్రాలు. మంత్రము అంటే ఎదురుగా పుస్తకం మీద రాసినవేవో గాదు. ఇక్కడ ఏదో మనం మంత్రాలని చెప్పుకుంటూ వస్తాం. ఇదిగో మనకి బ్రహ్మానంద మల్లిలో మూడో అనువాకులో ఉన్న ఒక మంత్రము అని చెప్తాము. ఇది మంత్రం గాదు. ఇది ఓన్లీ ప్రింటెడ్ గీతలు. అసలు యాక్చువల్‌గా మంత్రం ఎక్కడున్నది? మన మనసులో ఉన్నది. దాన్ని మంత్రంగా ఐడెంటిఫై చేయగలిగిన శక్తి మనసుకుంటుంది. కాబట్టి మనసిక్కడ ప్రధానము. మనోవృత్తి వల్లనే మంత్రాలుంటాయి. మంత్రాణం వృత్తి మనోవృత్తి వల్లే. ఎందుకు అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః అని దానికి వ్యుత్పత్తి కూడా. మననం చేస్తూ ఉంటే తరింపచేస్తుంది కాబట్టి దాన్ని మంత్రం అంటారు అని. ఈ విధంగా అది ఆవర్త్యతే దాన్ని ఆవర్తనం చేయాలి. మళ్ళీ, 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 మళ్ళీ చెప్తూ ఉండాలి. అదే మంత్రాన్ని బెట్టుకొని మళ్ళీ, 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 మళ్ళీ మనము మననం చేస్తూ ఉంటే మనకది పనికొస్తుంది. మనల్ని తరింపచేస్తుంది కాబట్టి దాన్ని మంత్రం అని పిలుస్తారు. పైగా ఇతి మానసః జపః ఉపపద్యతే. మనం అదే పనిగా మనస్సులో మననం చేస్తూ, విచారణ చేస్తూ ఉంటే దాన్ని మానసికమైన జపము అంటారు. ఇప్పుడు మనం చేస్తుందదే. మనము నోటితో చదువుకుంటూ ఉన్నా, చెవులతో వింటూ ఉన్నా, నేను మనసుతో ఇంత ప్రయత్నం చేస్తున్నాను. ఈ మంత్రాన్ని పెట్టుకుని అంటే ఈ కాగితం మీద రాసిన ఏదో పీడీఎఫ్ డాక్యుమెంట్‌లో కనిపిస్తున్న బ్లాక్ అండ్ వైట్ గీతలు గాదు. ఈ మంత్రాన్ని నేను భావన చేస్తున్నాను. నా మనసులో ఏ స్థానం నుంచి చెప్తానో, నాలుక దగ్గర నుంచా, గొంతు దగ్గర నుంచా, అంగుడి దగ్గర నుంచా, పెదవుల దగ్గర నుంచా ఏమి అని. ఎంత ప్రయత్నం చేస్తాను, ఎంత నాదము, ఎంత స్వరము, ఎన్ని అక్షరాలు, ఎటువంటి పదాలు, ఎటువంటి వాక్యాలు, ఈ విషయాన్ని ఎన్ని ఎగ్జాంపుల్స్ తోటి కలిపి ఆర్ట్ జావాలా అన్నాను, ఏవో చొక్కాలు అన్నాను, ఏంటేంటో అన్నాను. ఆ విషయాన్ని ఏ విధంగా చెప్పాలి అని ప్లానింగ్ అంతా జేసుకుని, భావించి,
చెప్పాలి అన్న సంకల్పంతో వచ్చి కూర్చుని, ఇన్ని చేశాను గాబట్టి, ఇది మంత్రమైంది నాకు. ఎందుకంటే, నా మనసుకు సంబంధించిన విషయము. దాన్ని అదే పనిగా ఆవర్త్యతే నేను అదే పనిగా మళ్ళీ, 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 మళ్ళీ ఆలోచన చేస్తూ మళ్ళీ, 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 మళ్ళీ చెప్తూ ఉన్నాను. కాబట్టి అది మంత్రమైందిప్పుడు. లేకపోతే అది ఇక్కడ ఉన్నంత మాత్రాన మంత్రం ఎందుకైతుంది? నేను దాన్ని అదే పనిగా భావన చేస్తూ చెప్పాలన్న సంకల్పంతోటి ఇంత ప్రయత్నం చేస్తూ చెప్తూ ఉన్నాను కాబట్టే, మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నాను, మళ్ళీ మళ్ళీ భావన చేస్తున్నాను, మళ్ళీ మళ్ళీ ఆలోచన చేస్తున్నాను కాబట్టే అది మంత్రమైంది. లేకపోతే అది మంత్రం ఎందుకైతుంది? దాన్ని మానసికమైన జపం అంటారు. అన్యథా విషయత్వాత్ మంత్రః న ఆవర్తయితుం శక్యః ఘటాదివతీతి మానసః జపః న ఉపపద్యతే. అన్యథా విషయత్వాత్ ఒకవేళ ఇట్లా కాకుండా, మానసికమైన విషయం కాకుండా మంత్రం ఉండాలి అంటే, మళ్ళీ, 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 మళ్ళీ అనుకోవడానికి అశక్యము, కుదరదు. అది ఘటాదివత్ ఏదో కుండ గనిపించినట్టు, గోడ గనిపించినట్టు, ఈ పేపర్ మీద, కాగితాల మీద అక్షరాలు ఏవో గీతలు గనిపించినట్టు అది కనిపిస్తే, మానసికమైన జపంగా దాన్నెట్లా వాడతాం మనము? అది నా మనసులో కదులుతున్నది అదే పనిగా కాబట్టి, అది నా మనసులో అదే పనిగా, వృత్తిగా, ప్రత్యయాలుగా కదులుతూ ఉన్నది గాబట్టే అది మంత్రమయింది. మంత్రావృత్తిః చ చోద్యతే బహుశః కర్మసు. మనము ఏ కర్మ చేసినా బహుశః అంటే ఎన్నో విధాల కర్మలు చేస్తూ ఉంటాము. మనము ఎన్ని పనులు చేసినా సరే, ఈ మంత్ర వృత్తి అదే పనిగా ఒక పని చేస్తూ ఉంటే ఆలోచిస్తూనే ఉంటాం. ఆ పని ఎట్లా చేయాలి? ఎంత దూరం వచ్చాము? ఇంకా ఎట్లా చేయాలి? దాన్ని ఇంకా వేరే విధంగా చేద్దామా? ఏం చేద్దాము? అని అదే పని గురించి మనం అదే పనిగా ఆలోచిస్తూ ఉంటేనే ఆ పనవుతుంది. దాని పేరు మంత్రము. ఒక పని చేయాలి. ఏ పనైనా సరే. ఎన్నో పనులు. ఏదో పళ్ళు తోముకోవడానికో అట్లాంటి వాటికి పెద్దగా ఆలోచన చెయ్యక్కర్లేదు. గొప్పగా మననం చేస్తూ, ఆలోచిస్తూ, విచారిస్తూ అదే పనిగా దాని గురించి ఆలోచిస్తూ చేయవలసిన పని లేదు. కొన్ని పనులు ఆటోమేటిక్‌గా జరుగుతాయి. కానీ చాలా పనులు మాత్రము ఆలోచించి చేయవలసి ఉంటుంది. ఆ ఆలోచన ఏదున్నదో దాని పేరు మంత్రము. మళ్ళీ, 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 మళ్ళీ అదే పనిగా ఒక పని గురించి ఆలోచన చెయ్యడం పేరు మంత్రము. అందుకని ఆ మంత్రాన్ని మనసుకి తగిలించి చూడడము అత్యవసరము. అందుకని ఆ మంత్రాలన్నింటిని మనసుకి అంగాలుగా మాత్రమే చూపించగలము. అప్పుడే అది పనిచేస్తుంది. అప్పుడే అది ఉపవర్తి. అప్పుడే అది కుదిరేది. లేకపోతే కుదరదు. అక్షర విషయ స్మృత్యా వృత్త్యా మంత్రావృత్తిః స్యాతీతి చేత్. సరే అయితే ఎదురుగా కుండలాగానో, గోడలాగానో, పేపర్ మీద ఉన్న అక్షరాల్లాగానో ఉంటే పని చెయ్యదు. మనసులో మననం చేస్తూ ఉంటేనే మంత్రం పనిచేస్తుంది. అందుకని మంత్రాలన్నీ మనసుకి తగిలించి చూపించింది మన వేద మంత్రము అని నువ్వు చెప్పావు బానే ఉంది. నేను ఇంకొకటి ఆలోచిస్తాను. ఎదురుగా కుండలాగానో, గోడలాగానో, కాగితం మీద గీతల్లాగానో గాదు గానీ, ఈ అక్షరాలున్నాయి గదా! కాగితం మీద గీతలేవున్నాయో అక్షరాలు, ఆ విషయము, ఆ అక్షరాలు చెప్పే విషయాన్ని గురించిన స్మృతి, అది ఆవృత్తమవుతూ ఉంటే, అది అదే పనిగా కదులుతూ ఉంటే దాన్ని మంత్రం అనుకోవచ్చా? మనసు నుంచి దాన్ని విడదీసి, ఆ అక్షరాల్లో ఉన్న వస్తువేదున్నదో, దాని పరంగా మనం దాన్ని చెప్పుకోవచ్చా అంటే కుదరదు. ఎందుకు అంటే ముఖ్యార్థ అసంభవాత్ ముఖ్యార్థం చెడిపోతుంది. ఆ అక్షరాల్లో ఉన్న ఏ వస్తువున్నదో అది మంత్రము అంటే, దాన్ని మననం చేయడం కుదరదింక. మాటి మాటికి అనుకోవడం కుదరదు. మననము మనసుతోటే చేస్తాము. ఆ అక్షరాల్లో ఉన్న వస్తువు ఒకటేసారుంటుందక్కడ. ఆ అక్షరాల్లో ఉన్న వస్తువుని నువ్వు ఎన్నో సార్లు అనుకోవాలి. అనుకోవాలంటే మనస్సుకి తగిలి ఉండాలది. అప్పుడే అది మంత్రమవుతుంది. ఎందుకు అంటే, త్రిహి ప్రథమాన్వాహ త్రిహి ఉత్తమాం ఇతి ఋగా వృత్తిః శ్రూయతే. ప్రథమ మంత్రాలు 3 సార్లు, చివరి మంత్రాలు 3 సార్లు. ఈ విధంగా ఋగ్వేదంలోని మంత్రాలు చదువుతూ ఉండు అని శృతి చెప్పింది గదా మనకు. తత్ర ऋचः అవిషయత్వే తద్ విషయ స్మృత్యా ఆవృత్తౌ చ క్రియమాణాయాం త్రిః ప్రథమం ఆమన్వాః ఇతి ऋगावृत्तिः ముఖ్యः అర్థः చోదితः పరిత్యక్తः స్యాత్. నువ్వు ఈ ఋగ్వేద మంత్రాల్లో ఏదో కొన్ని
ప్రథమ మంత్రాల్ని ఈ 3 సార్లను, తర్వాత చివరి మంత్రాల్ని 3 సార్లను అంటే, ముందు కొన్ని 3 సార్లను, తర్వాత కొన్ని 3 సార్లను అని చెప్పినప్పుడు, అనడానికి మళ్ళీ మనసుండాలి, సంకల్పం. కాబట్టి ఆ మంత్రాలు మళ్ళీ మనసుకే తగులుకుని ఉన్నాయి. నువ్వు ఆ మంత్రాల్లో ఏ విషయం చెప్తున్నారో, ఆ అక్షరాల్లో చెప్తున్న వస్తువు అనుకుంటాను అంటే, వస్తువుని 3 సార్లు నువ్వు ఏం చేస్తావు? వస్తువు ఒకటేసారి ఉంటుంది. ఆ మంత్రంలో వస్తువు ఒకసారి రాస్తారు. నువ్వు అక్కడ ఉంచుతావు దాన్ని. 3 సార్లు నువ్వేం చేస్తావు దాన్ని? నువ్వైతేనే గదా దాన్ని సంకల్పంతో మననం చేసేది. కాబట్టి మనసుండి తీరాలక్కడ. ఈ రకంగా ముఖ్య ఉద్దేశంతోటే అక్కడ చెప్పిందక్కడ మనసుతో నువ్వు మననం చెయ్యి అని. తస్మాత్ మనోవృత్తి ఉపాధి పరిచ్ఛిన్నం మనోవృత్తి నిష్టం ఆత్మ చైతన్యం అనాది నిధనం యజుః శబ్దవాచ్యం ఆత్మ విజ్ఞానం మంత్రాహ ఇతి. అందుకని మనోవృత్తి అన్న ఉపాధితో పరిచ్ఛిన్నమై ఉన్నది. అంటే మనోవృత్తికి దూరంగా ఉన్నది. కానీ మనోవృత్తిలోనే ఉన్నది. మనోవృత్తి అన్న ఉపాధి పరిచ్ఛిన్నమై, మనోవృత్తిలోనే స్థితమై, ఆత్మ చైతన్యమై, అనాది నిధనమై, ఆది లేదు, నిధనం లేదు. అటువంటి యజుః శబ్దం ఏదున్నదో అది ఆత్మ విజ్ఞానం. అవి ఆ మంత్రాలు. ఏవం చ నిత్యత్వ ఉపపత్తిః వేదానాం. ఒకవేళ నువ్వు ఎదురుగా ఉన్న అక్షరాలు, కాగితం మీద రాసిన అక్షరాలు అన్నావంటే, ఆ అక్షరాలు చెదిరిపోతాయి. మంత్రం నిత్యంగా ఉండదు. ఒకవేళ ఏదో స్ఫురణగా ఉన్నది, ఆ మంత్రాల్లో ఉన్న ఏదో ఒక తత్వం ఎక్కడో ఉన్నది అంటే మళ్ళీ పని చేయదు. అసలిక్కడ మననం చేస్తూ చేస్తూ ఉంటే నీకు తెలుస్తూ ఉన్న ఆత్మ విజ్ఞానం ఏమున్నదో అదే అసలు మంత్రం. మనసు గూడా గాదు. మనసులో నువ్వు దాన్ని 3 సార్లనుకో, 4 సార్లనుకో, 16 సార్లనుకో అంటే అనుకుంటావు. అదే పనిగా ఆమ్నాయం జేస్తావు గానీ, అంత మాత్రమే కూడా మంత్రం గాదు. మననం చేస్తూ ఉంటే నిన్ను తరింపచేసే ఈ ఆత్మ విజ్ఞానం ఉన్నదో అది మంత్రము యాక్చువల్‌గా. అది నిత్యము. దాన్నే మన వేదం చెప్తుంది. ఆ నిత్యత్వ ఉపపత్తి వేదం చెప్పే నిత్యత్వ ఉపపత్తి ఈ విధంగానే వస్తుంది. కాగితాల మీద రాసిన అక్షరాలు మంత్రాలు గాదు. అంత మాత్రమే గాదు. కాగితాల మీద రాసిన అక్షరాల్లో చెప్పబడే వస్తువు అంత మాత్రమే మంత్రం గాదు. ఆ కాగితాల్లో చెప్పబడ్డ వస్తువును నువ్వు ధ్యానం చేస్తూ మనసులో మననం చేసుకుంటూ ఉంటే అది మంత్రం. అయితే అది గూడా అంత మాత్రమే గాదు. ఆ విధంగా చెప్పబడుతూ ఉన్న మంత్రాన్ని నువ్వు మనసులో అదే పనిగా మననం చేస్తూ, దానివల్ల ఏ ఆత్మ విజ్ఞానాన్ని సాధించావో అది మంత్రము. అది నిత్యము. ఆ జ్ఞానము నిత్యము. నువ్వు అదే పనిగా ఆ మంత్రాన్ని 10 సార్లు వల్లెవేస్తావు. కానీ అందులో అర్థం తెలీదంటే, అది జారిపోయింది అంటే, జ్ఞానం కలగలేదు అంటే అది మళ్ళీ మంత్రం గాదు. నువ్వు ఊరికనే శబ్దాలన్నీ చెప్పగలవు. శబ్దాలన్నీ బట్టియం వేసి, ఆ శబ్దాల్ని నువ్వు ఉన్న వాటిని ఉన్నట్టే అప్పజెప్పగలవు కానీ, ఆ శబ్దాల్లో ఉన్న పరమార్థాన్ని పట్టుకుని దాన్ని జ్ఞానంగా నీలో నిలబెట్టుకోలేదంటే, ఇంకప్పుడు అది కూడా మంత్రం గాదు. ఊరికనే శబ్దమే. ఊరికనే పదాలే. అన్యథా విషయత్వే రూపాదివత్ అనిత్యత్వం చ స్యాత్. ఒకవేళ రూపాలుగా, అక్షరాలుగా మాత్రమే చూసావంటే గూడా అనిత్యమైపోతుంది. మనకు పనికిరాదు. విషయంగా చూసావంటే. నువ్వు దాన్నేదో విషయంగా చూసావనుకో, దాన్నొకవేళ నువ్వు అక్షరాలుగా చూసావనుకో, లేదా అక్షరాల్లో చెప్తున్న ఏదో ఒక జ్ఞేయమైన రూపంగా చూసావనుకో, విషయంగా చూసావంటే అది అనిత్యమైపోతుంది. నీ మంత్రం అప్పుడు పని చెయ్యదు. అది అనిత్యంగా రాదు. నువ్వు చదువుతూ ఉన్నవేవున్నాయో వాటి అర్థం నీకు తెలిసి నిలబడిపోయింది అంటే, అది ఆత్మతత్వ విజ్ఞానము, అది మంత్రము. ఒకవేళ రూపాలవన్నీ పట్టుకొని కూర్చున్నావంటే మాత్రం అవన్నీ అనిత్యమైపోతాయి గాబట్టి అది నయేతద్ యుక్తం, అది యుక్తం కాదు, ఉచితం గాదు, మనకు మంచిది గాదు. సర్వే వేదాః యత్ర ఏకం భవంతి సహ మానసినః ఆత్మ. వేదాలన్నీ ఎక్కడైతే ఒక్కటే చోట ఉన్నాయో, ఈ వేదాలన్నీ గూడా ఎక్కడ ఉన్నాయో, అది మానసీన ఆత్మ. అది మనోమయమైన ఆత్మ అని చెప్తూ ఉన్నది మనకు మన వేదమే కాబట్టి దాన్ని బట్టి గూడా ఈ వేదాలన్నీ గూడా మనోమయ కోశానికి అంగాలుగా చూపించింది మనకిక్కడ ఈ తైత్తరీయంలోని మంత్రము. ఇతి చ శృతిః నిత్యాత్మనా ఏకత్వం బ్రువంతి ఋగాదీనాం నిత్యత్వే సమంజసా స్యాత్.
నిత్యాత్మతో ఆత్మ ఎప్పుడు నిత్యంగా ఉండాలి. అది ఏకంగా ఉండాలి. ఈ 2 విషయాలే చెప్తూ మనకు రుక్కు మొదలైన వేద మంత్రాలన్నీ చెప్తూ ఉన్నాయి. అట్లా అయితేనే నిత్యత్వము సమంజసం అవుతుంది. లేకపోతే పని చేయదు. రుచః అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవాః అధి విశ్వే నిషేధుః ఇతి శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని మంత్రవర్ణం. రుక్కులంటే ఆ పరమ వ్యోమం పరమాకాశంలో ఆ అక్షర పరబ్రహ్మంలో ఆ పరమాకాశంలోనే దేవతలన్నీ కూడా ఏవి విశ్వే దేవతలన్నీ గూడా నిలబడి ఉన్నాయి అని చెప్తూ వచ్చింది. కాబట్టి మనము అసలేదో మనోమయ కోశం దగ్గర దాన్ని ఆపడానికి లేదు. అక్కడి నుంచి మొదలుపెట్టి అసలక్కడి నుంచి మనోమయ కోశం దగ్గర నుంచి మానసికమైన జపంగా, వాచికమైన జపంగా మనం వాడుకోవచ్చు. కానీ, అదే పనిగా మనసులో మననం చేస్తూ, చేస్తూ ఉంటే దాని అర్థం, పరమార్థం, పరబ్రహ్మ జ్ఞానం ఏది మిగులుతుందో అది మంత్రం. అక్కడి దాకా వెళ్ళాలి. అన్నీ అందులోనే ఉన్నాయని మనకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కూడా చెప్పింది. ఇంకా తర్వాత చివరగా కొంచెం మిగిలింది. దాన్ని చూద్దాము. ఆదేశః అత్ర బ్రాహ్మణం. ఆదేశః అన్నది గదా! ఆదేశం అంటే బ్రాహ్మణాలు. బ్రాహ్మణాలంటే ఏమి? సంహితాలకి అర్థాలను చెప్పే మంత్రవర్ణాలు. అవి మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి. ఆరణ్యకాలనుంటాయి, ఉపనిషత్తులనుంటాయి. ఇక్కడ ఆదేశం అంటే బ్రాహ్మణాలు ఇవన్నీ మరి మంత్రాలు. అతిదేష్టవ్య విశేషాన్ అతిదిశతి ఇతి. ఉపదేశించవలసిన విషయాలన్నింటినీ ఉపదేశం చేస్తుంది కాబట్టి దాన్ని ఆదేశం అని పిలుస్తారని దానికి వ్యుత్పత్తి చెప్తున్నారు ఈ ఆదేశానికి. అధర్వణ అంగిరసా చ ద్రష్టా మంత్రాః బ్రాహ్మణంచ శాంతిక పౌష్టికాది ప్రతిష్ఠా హేతుకర్మ ప్రాధానత్వాత్ పుచ్చం ప్రతిష్ఠ. అధర్వణాంగిరస మహర్షి చేత దర్శనం చేయబడ్డాయి కాబట్టి వాళ్ళు ద్రష్టగా ఉండి ఈ మంత్రాలని దర్శించి మనకిచ్చారు కాబట్టి అని చెప్తూ ఉన్నారు ఆ మంత్రాలు బ్రాహ్మణాలు. శాంతిక పౌష్టికము. శాంతి అంటే తృప్తి. పౌష్టికము అంటే పుష్టి. తుష్టి, పుష్టి కలగాలి అంటే వాటికి ప్రతిష్ఠ ఆధారభూతమైన విషయమేమి అంటే కర్మ. ఆ కర్మ ప్రధానంగా ఉన్న ఈ అథర్వ వేదం మొత్తము పుచ్చంగా ప్రతిష్ఠగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. తదపి ఏషః శ్లోకః భవతి మనోమయ ఆత్మ ప్రకాశకః పూర్వవత్. మనోమయ ఆత్మను, మనోమయ కోశాన్ని మనకు ప్రకాశింపచేయడం కోసం, చూపించడం కోసమే ఇంతకు ముందులాగా ఈ శ్లోకమంతా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. దానితో ఈ మూడో అనువాక, అందులోని ఒక్క మంత్రము, దాని భాష్యము పూర్తయ్యాయి. తర్వాత వారం వచ్చి కూర్చుని మనము 4గో అనువాక చెప్పుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.